ఓకే. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హలో చెక్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈరోజు మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అండి. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయదేవా, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా గడిచిన దినముల్లో సంవత్సరాల్లో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి నాయన యొక్క విశ్రాంతి దినంలో తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవా, స్తోత్రం నాయన. ఇదిగోనైనా పాటలు పాడుచున్నగా నాయన మీరు సహాయతను అందించండి నాయన. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుండగా నాయన మీరు చక్కని జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాను నాయన. ఈ కూడిక ప్రారంభిస్తుండగా నాయన మొదల నుంచి చివరి వరకు తండ్రి మీరు అధ్యక్షులుగా ఉండి నాయన ఈ యొక్క కూడిక మహిమకరంగా జరిగించమని నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను నాయన. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకా ఎవరైతే రానై ఉన్నారో నాయన వారి మార్గంలో సరళము చేసి నాయన మీరే పురుకొల్పి నాయన వారిని మీ మందిరంలోనికి నాయన తీసుకుని రమ్మని నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. సమయంలో పాటలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి పాటగా స్తుతిగణ మహిమంతయు, సాంగ్ నంబర్ 51. మహిమంతయు యేసుకే చెల్లించెదము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తుతిగా
స్తుతి ఘన మహిమంతయు ఘన యేసుకే చెల్లించెదము. అగ్ని వడగండ్లారా స్తుతించుడి, హిమమా తుఫాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా స్తుతించుడి, హిమమా తుఫాను స్తుతించుడి. పర్వతము గుట్టలారా స్తుతించుడి, వృక్షము పక్షులారా స్తుతించుడి. పర్వతము గుట్టలారా స్తుతించుడి, వృక్షము పక్షులారా స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు ఘన యేసుకే చెల్లించెదము. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పేదలు స్తుతించుడి. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పేదలు స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యుడేసు నామము స్తుతించుడి. వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యుడేసు నామము స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. మన యేసుకే చెల్లించెదము. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ. రెండవ ఆమేన్. పాటగా దేవుని స్తుతించుడి అన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 46. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి,
ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవ పాటగా స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించమన్న పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 52. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలె కాచి, కంటి పాపవలె కాచి, జగల రోజు నడిపించితివి. జగల హస్తముతో రోజు నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి అంధకారములో కన్నీటిలో ఎనగా, అంధకారములో కన్నీటిలో ఎనగా, కృషించిపోనీయక కృపలతో బలపరచి, చిపోనీయక కృపలతో బలపరచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శక్తినంగా శోధాత్మను నొసగితివి. సంపూర్ణ శక్తినంగా శోధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మోసుకొని
స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడుదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడుదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడుదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడుదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని వేలును తలంచి, యేసునాథుని వేలును తలంచి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కగా పాటలు పాడి దేవుని పరిచిన దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మీ మీ పట్ల దేవుడు చేసిన మేళ్ళు ఏమైనా తెలియజేయాలనుకుంటే మీకు సమయం ఇవ్వబడుతుంది కనుక ఈ సమయంలో వచ్చి దేవుడి మీ పట్ల చేసిన మేళ్ళు తెలియజేయవలసిందిగా ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాను. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు అండి అందరికీ. కూడి వచ్చిన సహోదరులకు సహోదరికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను మీ అందరికీ తెలుసు 2 వారాల నుంచి నేను చర్చికి రాలేకపోతున్నాను. 2 వారాల నుంచి ఎంత భయంకరమైన శోధనలో ఉన్నానంటే, ఫస్ట్ వీక్లో అయితే చాలా ఫీవర్లో ఉన్నాను. ఇంకా లేచేంత అవకాశం లేదు నాకు అసలు. అట్లా అంత భయంకరంగా ఫీవరు, ఒళ్ళు అసలు లేవలేకపోతున్నాను. నేను అసలు కళ్ళు తెరుద్దామని కానీ ఇవన్నీ మంటలు నాకు బాగా మంటలు, ఇంకో బాగా కోల్డ్, దగ్గు, అసలు ఎట్లా అంటే చాలా బాధపరంగా ఉన్నాను. అయితే నెక్స్ట్ సండే రోజు ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తుంటే ట్యాబ్లెట్స్కి వెళ్తుంటే అన్నయ్య చూసానంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మమ్మీకి ట్యాబ్లెట్ తీయడానికి వెళ్తున్నానప్పుడు, సరే అందుకే అనుకుని ఒకరోజు ఏమనుకొని ఊరుకున్నారు అన్నయ్య వాళ్ళు. నెక్స్ట్ సండే వెంబటే వచ్చారు అన్నయ్య వాళ్ళు, సిస్టరును బ్రదర్ వచ్చేసి ప్రేయర్ చేసి ఇంకా ఉన్నారు. కానీ ఆ తర్వాత కూడా నేను కోలుకోలేకపోతున్నాను. చాలా నాకు ఎంత అంటే నీరసము, లో బీపీ అయిపోయి చాలా భయంకరంగా ఇప్పుడు కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు. కాకపోతే దేవుని మందిరానికి వెళ్తే కొంచెం మనకి ఎంతైనా మేలు దేవుని పిల్లలకి. ఇంట్లో ఉంటే జాబ్ కూడా వెళ్ళట్లేదు నేను. ఇంకా కంటిన్యూగా ఒక 4-5 డేస్ లీవ్లో ఉన్నాను. ఇంకా ఓపిక చేసుకుని వెళ్ళినా కానీ అక్కడ చేయలేని పరిస్థితి నాది అసలు. మళ్ళీ నేను చేయకుండా మళ్ళీ వచ్చేసాను. వాళ్ళందరూ అన్నారు, ఏంటమ్మా ఇలా అయిపోతున్నావు, ఇలా చేస్తుంటే, నాకు ఓపిక అవ్వట్లేదండి, నేను చెయ్యను, ప్లీజ్ మీరు ఆబ్సెంట్ అని వేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, నాకు సంబంధం అని వెళ్ళి వచ్చేసాను. అయినా కానీ ఇంకా మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ ఒక స్టమక్లో పెయిన్ వస్తుంది. స్టిచెస్. ప్రభా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, నేను 2 వారాలు అయింది మందిరానికి రాలేకపోతున్నాను ప్రభా. నేను కళ్ళు మూచుకున్నా తెరుచుకుని ఇవన్నీ బాగా కుచ్చుకున్నట్టు అవుతున్నాయి నా కళ్ళు. ఇంకోటి థ్రోట్లో ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది నాకు. నీరసం, చాలా నీరసం, అంటే ఇట్లా మాట్లాడతామన్నా ఓపిక అనిపించట్లేదు, అలాంటి నీరసం వస్తుంది. కానీ దేవుడు మాత్రం తన శక్తి బలాన్ని నాకు ఇచ్చి ఇక్కడ వరకు నడిపించినందుకు వందనాలు. మీ కుటుంబ ప్రార్థనలో మీ అందరి సంఘపరంగా నా గురించి ప్రేయర్ చేయాలి. ఇంకోటి మా 2 అబ్బాయిలు ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి. ఇప్పుడు 3 ఎగ్జామ్స్ రాశారు. నెక్స్ట్ మంత్ 23 నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. మా కుటుంబం గురించి, మా గురించి, పిల్లల గురించి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ గురించి ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
దేవునికి మహిమ కలిగిన కాక. మరి సిస్టర్ గారు చెప్పిన దేవుడు చేసిన మేలుని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తాను. మరి ఇంకెవరైనా ఉన్నారండి మీ పట్ల దేవుడు చేసిన మేలు తెలియజేసు? మరి నేను కూడా మరి దేవుడు నా పట్ల చేసిన మేలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే మరి నిన్నటి దినాన్ని అయితే నాకు అసలే గొంతు అనేది రాలేదు. అసలే నిజంగా రాత్రంతా ప్రేయర్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ దేవుని మాటలు అందించాలి నాయన, నాకు స్వరము దయచేయమని మరి ప్రార్థన చేసినప్పుడు నేను అయితే మరి బ్రదర్తో మాట్లాడినప్పుడు కూడా నా వాయిస్ రాలేదు అసలే. అయితే బ్రదర్ అడిగారు, పర్లేదా బ్రదర్ అన్నారు. ఓకే పర్వాలేదండి అని చెప్పడం జరిగింది. మరి రాత్రంతా ప్రేయర్ చేసుకుని మరి మా కుటుంబం అలాగే సంఘస్థులందరూ ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మరి ఈ విధంగా మాట్లాడే భాగ్యం దేవుడు దయచేశాడు. ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది, అయినప్పటికీ దేవుడు సహాయం అందిస్తాడని దేవుని పైన నమ్మకం పెట్టుకుని మరి నేను పాటలు పాడుతున్నప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది దానివల్లే. అయినప్పటికీ దేవుడు సహాయతను అందించి నిలబెట్టుకుని ఈ విధంగా నాకు స్వరాన్ని దయచేసిన దేవాది దేవునికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను అండి. మరి ఎవరు లేని పక్షాన ఇంతటితో మరి సాక్ష్యాలు ముగించడం జరుగుతుంది. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథము ఉత్తర ప్రత్యుత్తర రీతిలుగా మనం ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుడు నన్ను కాచి కాపాడారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ లాస్ట్ వీక్ అంతా కూడా నేను ఎగ్జామ్స్ రాశాను. మరి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా దేవుడు నన్ను మంచిగా రాయడానికి సహాయం చేశారు. ఇంకోటి ఏంటంటే నాకు నా హ్యాండ్ గురించి మీకు తెలిసిందే, సూట్ కేసు పడ్డం ఇలా జరిగింది. ఎగ్జామ్ రాసేటప్పుడు పెయిన్ వస్తుంది చాలా భయపడ్డా నేను, కానీ దేవుడి దయ వల్ల నాకు అంత పెయిన్ రాలేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మంచిగా సంతోషంగా ఎగ్జామ్ నేను కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి దేవుడిని మహింపరచడానికి నన్ను ఇక్కడ నిల్చోబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దించు. మరి ఇంకోటి నా కోసం ప్రార్థన చేయండి. నాకు చాలా నియర్లీ 1 వీక్ అయినట్టుంది. కోల్డ్ ఇంకా తగ్గలేదు. మామూలుగా అయితే 5 డేస్లో తగ్గిపోతుంది, ఇప్పుడు ఇంకా తగ్గలేదు. దాన్ని తగ్గడానికి మీరు ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును గాక. ఆమెన్. మహిమ కలుగును గాక. సమయంలో అందరూ లేచి నిలబట్లయితే కీర్తన గ్రంథము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 116వ కీర్తన స్వాతి గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి నడిపిస్తారు. అందరూ లేచి నిలబట్లయితే కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాను. కీర్తనలు 116 అధ్యాయం చదువుకును. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామను బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు నేను క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగిలిన బాధపడిన వాడను. నేను తొందరపడి వాడినే ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు సహాయం చేయి, నేను ఆయనకి ఏమి చెల్లించదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇవాకు నాకు మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. నేను నిజముగా నీకు సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత
నీకు కృతజ్ఞత అర్పణ నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణంలోను. ఆఖరి వచ్చిన అందరం చదువుకుంది. యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించిన గాక. అలాగే లేచి అట్లయితే దేవుని ఆరాధనతో మనం మహిమపరుచుకుందాం. పాట పాడుకుంటూ దేవుణ్ణి మన హృదయపూర్వకంగా మన చేతులు పైకి చూపించి మరి ఆయన్ని స్తుతించి ఆరాధించుకుందాం. ఆరాధనతో దేవుని మహిమపరుచుకుందాం. ప్రార్థన పూర్వకంగా అందరూ సిద్ధపడి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాం. దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. గడిచిన దినముల్లో, సంవత్సరంలో, మాసంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క విశ్రాంతి దినములో మనల్ని ప్రవేశింపజేసి స్తుతించే భాగ్యం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి మన చేతులు హృదయపూర్వకంగా చాచి ఆయన స్తుతిద్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో కొనియాడబడుతున్న మా దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని కన్న తండ్రి నీకే స్తోత్రం. మమ్మల్ని స్థాపించిన తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. నిత్యుడా నీకే స్తోత్రం. ఉన్నతుడా నీకే స్తోత్రం. స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండక హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడు మన పట్ల ఎన్నో మేలు చేశాడు. ఈరోజు మనం ఈ విధంగా బ్రతికి ఉన్నామంటే ఆయన చూపిన మేలు అని మనం గ్రహించి మానక ఆయన్ని స్తుతిద్దాం. దూతలు ఆయన సన్నిధిలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది కోట్ల కొలది స్తోత్రములు చెల్లించుచుండగా మనము ఈ యొక్క సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం దేవుడు మనకిచ్చాడని మనం గ్రహించి హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం. పరిశుద్ధ దేవా మహోన్నతుడా నీకే స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రం. అబ్బా తండ్రి స్తోత్రమయ్యా. ప్రేమగల తండ్రి నీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి నీకే స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. అధికముగా శక్తితో అధికముగా ఆరాధింతు శక్తితో ప్రేమించేదం. అధికముగా ఆరాధింతు శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. అందరు కలిసి పాడతాం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధించు. నిన్ను పూర్ణ
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. స్వస్థపరిచావే 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 ఆరాధన 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 గ్లోరీ గ్లోరీ హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా గ్లోరీ గ్లోరీ స్తోత్రం ఆరాధన 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 మౌనతుడా మహాగణుడా నీకే స్తోత్రమైన ఇదిగోనైనా ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవా నీకే స్తోత్రమునైనా ఇదిగోనైనా ఎన్నో మేలులతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవా నీకే స్తోత్రం. ఈ ఆరాధనలో తండ్రి మీరే మహిమ పొందారని మేము బలంగా విశ్వసిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నట్లయితే మనం కొన్ని ప్రకటనలు చేసుకుందాం. ప్రకటన చేసుకున్న అనంతరం మనం దేవుని వాక్యంలోకి వెళ్దామండి. సమయంలో అన్నగారు ప్రకటనలు తెలియజేస్తారు. ఓకే. మరి అందరికీ తెలిసిన విజ్ఞప్తి ఏంటంటే మరి సన్నీ బ్రదర్ గారు వారి కుమార్తె మరి మనోజ్ఞ మరి హాస్పిటల్లో ఉన్నారు కదా, ఐసీలో ఉన్నారు కనుక మరి వారి నిమిత్తం మీరు మానక మీ యొక్క సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరి దేవుడే అద్భుతం చేయగలడు, కార్యం చేయగల దేవుడు కనుక అలాగే సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘంలో ఉన్న బలహీనులుగా ఉన్న వారి నిమిత్తం కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పక్షాన తెలియజేస్తున్నాం. సంఘ కార్యక్రమాలు యథావిధిగా మరి దేవుని చిత్తం చెప్పిన జరుగుతాయని గమనించి మరి గ్రూప్లో మీకు తెలియజేసిన ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ గ్రహించి వాటి ప్రకారంగా ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు ఇచ్చేదేవా, ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా, ఇదిగోనైనా ఇప్పటి వరకు పాటలు పాడట్లో మీరు సహాయతను అందించారయ్యా. ఆరాధనలో మీరు మహిమ పొందారయ్యా. నీ బిడ్డలో వారి పట్ల చేసిన మేలులు తెలియజేసిన విధానానికై నాయన మీకే వందనాలు చెల్లిస్తూ నాయన ఇదిగోనైనా బలహీనలుగా ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి నాయన.
అలాగే ఇగోనైనా మీరైనా మాటలు తండ్రి అందిస్తున్న దీనదాసునైనా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి ఆయన. ఇదిగోనైనా ఎన్నిక లేనివాడిని అయినప్పటికీ యోగ్యత కలిగించిన ఆయన ఇక్కడ నిలబెట్టుకున్నారు ఆయన. మీ యొక్క సాధనముగా నన్ను ఉపయోగించుకుని నాయన మీ వాక్కుల ద్వారా తండ్రి నీ బిడ్డలు తండ్రి విని గ్రహించి తెలుసుకునే మనసును, చెప్పిన నేను జీవించే మనస్సుని బిడ్డలైన మా అందరికీ దయచేయమని, సమస్తము తోడుగా ఉండమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములకు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి నాకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి దైవదాసులైన మరి అమ్మగారికి, అలాగే రవికాంత్ బ్రదర్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరుకుడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, మరి చాలా కాలం తర్వాత మరలా దేవుడు మా మధ్యలోకి మరి క్షేమకరంగా దేవుడు ఈ విధంగా తీసుకుని వచ్చిన ఇందుకు దేవాది దేవునికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని భావిస్తూ మరి మనం వాక్యంలోకి వెళ్ళిపోదామండి. వాక్యంలోకి మనం వెళ్తూ మనం కొన్ని సందర్భాలు మనం జ్ఞానం చేసుకుంటూ చూస్తే ప్రియమైన దేవుని వర్లారా, మానవుని యొక్క జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకరోజు సుఖముతో మన జీవితం వెళ్ళిపోతుంది. ఒకరోజు చూస్తే ఎలా అయిపోతుంది? పట్టలేనంత బాధలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనం చూస్తే ఒకసారి పట్టలేనంత సంతోషం, మరొకసారి చూస్తే పట్టలేనంత ఆనందం మన మధ్యలో ఉంటాయి ప్రియమైన దేవుని వారు. మరి ఇలా ఉంటున్నప్పుడు మనం ఒక సంతోషం మన మధ్యలోకి ఉన్నదనుకో, సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకో, మనం ఎవరైనా అడుగుతామండి? చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరు కూడా చెప్పవసరం లేదు. చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అదే బాధ వచ్చినప్పటికీ మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటాం. ఆ బాధలో కృంగిపోతూ ఏమని అంటాం అంటే, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ శోధన నేను సహించలేకపోతున్నాను, నేను ఏ విధంగా బ్రతకాలో తెలియని స్థితిలో నేను ఉన్నానని మనం మాట్లాడుతూ ఉంటాం ప్రియమైన దేవుని వర్లారా. కానీ దేవుడు మనకిస్తానన్న పరలోకాన్ని చూస్తూ మనం ఏం చేయాలంటే ఆనందంగా బ్రతకాలి ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకంటే సుఖ దుఃఖాలు ఏం చేస్తాడండి? దేవుడు జతపరిచాడు. అక్క సుఖము దుఃఖము యొక్క మనం బ్రతుకున్నంత కాలమే ఈ మనల్ని ఉంటాయి. కానీ ఎల్లకాలము శాశ్వత కాలం ఉండే సుఖాన్ని దేవుడు మనకి ఇస్తానని దేవుడు మనకి తెలియజేశాడు. అంటే కుటుంబ పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, బలహీన పరిస్థితులు కావచ్చు, ఏవైనా సమస్యలు మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఇంకా పిల్లలు కూడా మనం చెప్పిన మాట వినట్లేదనుకో, వారి విషయమై కూడా మనం ఏం చేస్తామంటే బాధపడిపోతాం ప్రియమైన దేవుని వర్లారా. అంటే మనం ఇక సందర్భాలని ఎలా తీసుకుంటున్నామంటే మనం నెగిటివ్గా తీసుకుంటున్నాం, అది పాజిటివ్గా మనం తీసుకోవట్లేదు. మనం ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తున్నట్లు అనుకో, మన పిల్లవాడు బాగా చదవట్లేదు అనుకోండి. మన పిల్లవాడు బాగా చదవట్నప్పుడు వాడికి మనం ఏ విధంగా చెప్పాలి? ఇప్పుడు ఎవరై నువ్వు మంచిగా చదవకపోతే నువ్వు అడుక్కుని తింటావని చెప్పటం అదేంటండి? నెగిటివ్ మైండ్ సెట్. అదే కనుక మరే నువ్వు మంచిగా చదివి మరి అటువంటి ఎంతోమంది జీవితాలకి నువ్వు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పినప్పుడు అదేంటండి? పాజిటివ్గా తీసుకుంటాడు. అలాగే మనకి వస్తున్న కష్టాన్ని సుఖాన్ని కూడా మనం ఏం చేయాలండి? మనం పాజిటివ్గా తీసుకోవాలి. దేవుడిస్తానన్న పరలోకం గురించి మనం ఆలోచన చేస్తూ మనం ఏం చేయాలండి? పాజిటివ్గా తీసుకోవాలి. ఒక సుఖాలు అనేవి కొద్ది కాలమే ఉంటాయి, క్షమించండి, కష్టాలు అనేవి కొద్ది కాలమే ఉంటాయి. శాశ్వత కాలము ఇచ్చే సుఖము పరలోకంలో మనకి ఉందని మనం గ్రహించాలి ప్రియమైన దేవుని వల్లారా. అందుకే మనం కొన్ని సందర్భాలు కనుక చూసుకుని లేఖనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగినట్లయితే ప్రియమైన దేవుని వల్లారా, మోసే గారి గురించి మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24 వచనం కనుక మనం చూసినట్లయితే
హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 వచనం కనుక మనం చూసినట్లయితే, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలంలో పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అర్పించుటకు ఒప్పుకొనలేదు. ప్రియమైన దేవుని వల్ల ఈ సందర్భాన్ని చూస్తే మరి ఫరో గారి ఈ మోసే గారి ముందు ఏముందండి? సుఖము ఉంది, అలాగే దుఃఖము కూడా ఉంది. మరి ధనాన్ని ఆశిస్తే ఆయన మంచిగా బ్రతకొచ్చు, అలాగే రాజ్యాన్ని కూడా ఆయన ఆశిస్తే మంచిగా బ్రతకొచ్చు. ప్రియమైన దేవుని వల్లారా, కానీ ధనం అనేది శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు. ధనము క్షయమైపోతుంది, అలాగే రాజ్యము కూడా క్షయమైపోతుంది. కానీ ఎల్లకాలం ఉండే యొక్క దేవుని ప్రజలు దేవునితో మనం సహవాసం చేస్తూ సుఖము అనుభవించాలైనా కోరుకున్నాడండి. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట కనుక మనం చూస్తే, ప్రియమైన దేవుని, అల్పకాలము యొక్క కాలం ఎంతండి? అల్పకాలము. అల్పకాలంలో పాపభోగములు యొక్క భోగములు ఏంటండి? పాపభోగములు. పాపభోగములు అనుభవించుట కంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుని ప్రజలతో దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే మోషే గారు దేనికోసం ఆలోచిస్తున్నారండి? దేవుడు ఇస్తానన్న ఉన్నతమైన లోకం కోసం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఇది కొంతకాలమే ఉంటుంది కనుక దీనికోసం మనం ఎవరం కూడా ఆలోచించవలసిన అవసరం లేదని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం చూసినట్లయితే 26 వచనం కనుక మనం చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, అదే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలంలో పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అటువంటి స్థితిలో మనం ముందున్న భక్తిని మాదిరిగా తీసుకుని అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన, ఇంకా మన చూడండి, పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడుస్తున్న పిల్లవాడి దగ్గరికి వచ్చి మనం ఒక చాక్లెట్ నీకు ఇస్తాంరా, ఏడు పాపే అంటే వాడు ఏం చేస్తాడండి? ఏడు పాపేస్తాడా? ఆపడా? ఎందుకు ఆపేస్తాడు? వాడు ఊహించుకునే యొక్క అంటే ఏడుపావటానికి వాడు ఏమని ఊహించుకుంటాడు? ప్రియమైన దేవుని వరలారా, నేను మా అమ్మ చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ ఎంత తీయగా ఉంటుంది, ఆ తీయదనంలో ఉన్న ఆ తీపిని వాడు ఏం చేస్తాడు? ఆహ్వాదిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు చూస్తే ట్రెండ్ మారిపోయిందండి. చాక్లెట్ ఇస్తే పిల్లవాడు ఏడుపు మానడండి. ఇప్పుడైతే ఏమి ఇవ్వాలి? మొబైల్ ఇవ్వాలి. మనం చాక్లెట్ ఇస్తే పిల్లలు ఏడుపు ఆగుతారో ఆపరో తెలియదు, కానీ నీకు మొబైల్ ఇస్తానరా ఏడుపు ఆపేయమంటే ఏం చేస్తాడో ఎమ్మన్నే ఏడుపు ఆపేస్తాడు. ప్రియమైన దేవుని వరలారా, కానీ ఆ పిల్లవాడు ఆ చాక్లెట్ తినే అనుభూతి ఏం చేస్తాడండి? అది తీయగా ఉంటుంది. అంటే ఈ బాధను ఏం చేస్తాడో మర్చిపోతాడు, ముందున్న ఆ చాక్లెట్ కోసమే ఎదురు చూస్తాడు. ఈరోజు మన సమాజంలో మన మనసులో వస్తున్న మన పరిస్థితులను కూడా ఏం చేయాలండి? దేవుడిస్తానన్న పరలోకం కోసమే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని వరలారా, అటువంటి పరిస్థితిలోనే దేవుని పిల్లలైన మనందరం కూడా బ్రతకాలి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తానన్న పరలోకం తప్పక ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలండి? ఓపికతో మనం సహిస్తూ బ్రతకాలని దేవుని మాటల ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నాడు. అంటే మోషే గారు ఎలా బ్రతికారండి? ఆయన ధనమును ఆశించలేదు, ఐశ్వర్యాన్ని ఆశించలేదు, ఏమీ ఆశించకుండా శ్రమలే మేలని, దేవుని పిల్లలతో యొక్క శ్రమలే మేలని ఆయన ఎంచుకుని బ్రతికాడు. ప్రియమైన దేవుని వరలారా, అటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే లేఖనాల్లోకి వెళ్ళి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:18 కనుక మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక
రెండో పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు 4వ అధ్యాయం 18వ వచనం కదండి. నేను మీ అందరికంటే ఎక్కువ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమ ఎంతసేపు ఉంటుందంటండి? క్షణము. అంటే శ్రమలు అనేవి మనం ఎంత తీసుకోవాలండి? ఒక క్షణముగా తీసుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. ముందున్న భక్తులు కూడా ఏం చేశారండి? ఒక క్షణంలోనే ఇవి వచ్చిపోతాయి అన్నట్టుగానే వారు భావించారు ప్రియమైన దేవుని వల్లరా. అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. క్షణమాత్రపుండు మా సులకని శ్రమ. చదవండి. క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. అంటే శ్రమలు మనం ఎంతగా అనుభవిస్తే మనం అంత మహిమలోకి మనం వెళ్ళిపోతామని దేవుని మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు శోధింపబడుతున్నావంటే మరి శోధనలు అనేవి ఎవరికి కూడా ఊరికినే రావు ప్రియమైన దేవుని వారలారా. దేవునిలో ఎవరైతే ఎక్కువగా ఎదుగుతారో వారి మీదకి శ్రమలే వస్తాయి. ఎందుకంటే యోబు భక్తిని చూశారు కదండి. ఆయన యథార్థవంతుడిగా బ్రతికినప్పుడు అపవాది దేవుని దగ్గరికి వచ్చి ఏం చేసిందండి? పర్మిషన్ తీసుకుని శోధించింది. ఆ సందర్భం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అంటే అపవాది ఏం చేస్తుందంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవునికి ఎవరైతే మరింత దగ్గరగా జీవిస్తున్నారో మరి సాతాను శోధిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఆ క్షమ ఎంతండి? క్షణమాత్రం ఉండే చులకని క్షమ. ఆ క్షమను మనం గనుక మనం తట్టుకుంటే మరి మనకి మహిమాశ్వర్యము మనం కలిగి చేస్తుంది ప్రియమైన దేవుని వరలారా. అంటే నిత్య మహిమలోకి మనం వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వరలారా. నిత్యము ఉండే రాజ్యం ఎక్కడుందండి? పరలోక రాజ్యమే. ఆ రాజ్యములో సుఖం దుఃఖం ఉండదండి. ఈ భూలోకంలోనే సుఖమో దుఃఖం ఉంటుంది. ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతే ఓన్లీ సుఖమే అక్కడ. కనుక ఈ యొక్క సులకని శ్రమ ఎంతసేపు అండి? క్షణము. అంటే ఆ శ్రమలో నీ మీదకు వస్తున్నప్పుడు క్షణంలోనే మనం చాలామంది చూడండి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఏమని? క్షణంలోనే, ఒక్క క్షణంలోనే కదా సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. కొంతమంది కడుపు నొప్పి భరించలేక, కొన్ని ఇబ్బందులు భరించలేక ఒక్క క్షణంలోనే వారు ఏం చేస్తారో నిర్ణయం తీసేసుకుంటారు. ఆ ఒక్క క్షణము గనక ఓర్చుకుని దేవుని మీద భారం వేసి మరి దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఏమవుతావండి? మహిమ ఐశ్వర్యము నీవు పొందుకుంటావు. ఆయన ఒక రాజ్యంలోకి నువ్వు వెళతావని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వరలారా. అంటే ఒక క్షణము గనక క్షణంలో తప్పుడు ఆలోచన తీసుకుంటే మనం ఏం చేస్తామండి? మరణానికి లోనయ్యే అవకాశాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వరలారా. అందుకే మనం అందరం ఏం చేయాలంటే ఈ యొక్క శ్రమలను మనం తట్టుకుంటూ జీవించాలి. క్రైస్తవుడైనందుకు బాధ అనిపించాలి. ఆ బాధను బట్టే దేవుణ్ణి ఏం చేయాలండి? మహిమపరచాలి ప్రియమైన దేవుని వరలారా. మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళామనుకోండి, సపోజ్ చాలామంది గృహం కోసమే కదా ఆలోచిస్తూ ఉంటారు. ఒక గృహం దాని కాస్ట్ 10 లక్షలు అనుకోండి, నీకు ఒక 5 లక్షలకే ఇచ్చేస్తానంటే ఎంత మనం హ్యాపీగా ఫీల్ అవుతామండి? దాని వాల్యూ 10 లక్షలే, కానీ నీకు 5 లక్షలకే వచ్చేస్తుందంటే చిన్నదానికే నీకు మరి విలువైన వస్తువు నీకు వచ్చేస్తుందంటే మనం ఎంత ఆనందపడతామండి. కానీ క్షణము కొద్ది కాలమే ఈ శ్రమలు ఇక్కడ అనుభవిస్తే నీకు ఉన్నతమైన లోకము దేవుడు ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వరలారా. అంటే ప్రతి వారికి యొక్క సమస్యలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి.
ఒక బండి చక్రం మీద చూడండి సుఖము దుఃఖమని రాసుకుని మనం దాన్ని రోల్ చేస్తూ ఉంటే ఏమవుతుందండి? ఒకసారి సుఖం అనేది పైకి వస్తుంది, ఒకసారి దుఃఖం అనేది పైకి వస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే మానవ జీవితంలో యొక్క సుఖము దుఃఖం అనేవి ఏంటండి? సహజం. ప్రియమైన దేవుని వారలారా, కనుక మనం ఏం చేయాలంటే క్షణమాత్రం ఉండే యొక్క సులకాని శ్రమను ఏం చేయాలంటే మనం తట్టుకుని మహిమైశ్వర్యంలోకి మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, మనం మరి ఒక సందర్భం లేఖనాల్లోకి వెళ్ళి చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు ప్రియమైన దేవుని వారలారా సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు ఏమన్నారంటే సంఘము కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారండి? సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించి మరి యొక్క సంఘం అనే బాధ్యత పనిలో మరి పౌలు గారికి ఏంటంటే ఎన్నో శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల్లో ఆయన ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలు ఎవరి కోసమండి? సంఘంలో ఉన్న వారి కోసం అనుభవించుచున్న శ్రమలు యందు ఆయన ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు. మరి శ్రమల యందు సంతోషించాలా, బాధపడాలా? మనం ఎలా తీసుకోవాలి? నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా? ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఏం చేస్తున్నాడంట? శ్రమల యందు సంతోషిస్తున్నాడంట. మరి మనం కూడా ఏం చేయాలండి? శ్రమల యందు మనం సంతోషిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కుదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే సంఘము కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు. మరి మనం కూడా సంఘములో ఏమన్నా శ్రమలు అనుభవిస్తున్నామండి? సంఘం కోసం మనం ప్రయత్నం చేయాలి. అనేక విశ్వాసుల్ని మనం తోడుకుని రావాలి. ఎంతోమంది నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలగాలి. సంఘం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మనం శ్రమ పడాలి. ఆ శ్రమలో మనం సంతోషించాలండి. మరి నిజంగా సంతోషం ఎప్పుడండి? ఒక పాపి మారినప్పుడు మనకి సంతోషం. ఒక ఆత్మని నువ్వు దేవుని సన్నిధికి నడిపించావనుకో, ఆయన కనుక రక్షణ పొందాడనుకో, మీరు సంతోషపడతారా, పడరండి? నిజంగా చెప్పండి. ప్రియమైన దేవుని వారలారా, ఒక వ్యక్తిని మీరు తీసుకొచ్చారండి, ఒక వ్యక్తిని మీరు నడిపిస్తున్నారు, ఒక వ్యక్తి కోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. చేస్తూ ఆయన కోసం మరి అంటే మీరు టైం స్పెండ్ చేయటం, ఆయన వెహికల్ మీద తీసుకురావటం, ఇవన్నీ చేస్తానంటే శ్రమే కదండి? శ్రమ కాదా? మరి అటువంటి అనుభవిస్తున్నప్పుడు ఆయన కనుక రక్షణ పొందాడనుకో, మీకు ఎంత ఆనందం అండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ విధంగా మనం సంతోషించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14-10. ఎలా అనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినాను నేను సిగ్గుపడలేదు. మేము ఎలాగ అన్నిటిలో మీతో నిజము చెప్పిదమో అలాగే మేము తీతి ఎదుటను మీ విషయమై చెప్పి అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుంటుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒక ఆత్మని కనుక
మరి దేవుని మందిరంలోకి వచ్చి ఆయన వినయ విధేయతలతో బ్రతుకుతున్నప్పుడు వారి ఆయన గురించి మీరు గొప్పగా చెప్పారనుకో, మరి ఎవరికండి గర్వం? మనకే కదా. ఒక ఆత్మను మీరు రక్షించారండి, ఆయన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన చాలా మంచిగా సంఘంలో నడుచుకుంటున్నాడండి, సంఘ కార్యక్రమాల్లో ఆయన ఉంటున్నాడు అన్నప్పుడు మీకు ఎంత గౌరవం అండి. ప్రియమైన దేవుని వారలారా, అటువంటి గర్వంతో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందనుకో, ప్రియమైన దేవుని వారలారా, కాలు విరిగినప్పుడు మనం బాధపడకుండా, దేవా నాకు ఈ విధంగా ఇంటికాడ ఉండే సమయాన్ని నాకు దయచేసావా, నీతో సమయం గడిపే భాగ్యం ఇచ్చావా, బైబిల్ చదివే భాగ్యం ఇచ్చావా, ఎక్కువగా ప్రార్థనలు చేసుకునే భాగ్యం ఇచ్చావని దేవుణ్ణి మనం స్తుతించే విషయం ఏంటండి? పాజిటివ్. అలా కాకుండా నాకే ఎందుకు ఎలా జరిగింది, నాకే ఎలా జరగాల, నేను మానగా ఇప్పుడు దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను అనేది ఏంటండి? నెగిటివ్. అంటే మనము తీసుకునే దాంట్లోనే ప్రతిదీ కూడా ఉంటుంది. మనం హృదయానికి మనం సంతోషాన్ని, మన మనసుకి హృదయాన్ని మనం సంతోషాన్ని ఇస్తే అది కూడా సంతోషంగా ఉంటుందండి. మనం బాధతో ఉంటే అది కూడా ఏమవుతుందండి? బాధతోనే ఉంటుంది. మనం పాజిటివ్ నెగిటివ్ మైండ్లో ఆలోచించే దాన్ని బట్టే రెండు సందర్భాలు ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనం సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి ఎవరిని అడగకుండా ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదేవిధంగా మన బాధను కూడా ఏం చేయాలండి? మనం ఎవరికి చెప్పకుండా దేవుని సన్నిధిలో మనం ఆయన పాదముల ఎదుట గోజాడుతూ ఏం చేయాలండి? ప్రార్థన చేస్తూ ఆనందించాలండి. ప్రభునందు ఆనందించాలి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. ఎందుకంటే చులకని శ్రమ కొద్ది కాలము, ఈ యొక్క లోకంలో మనం బ్రతికి ఉన్నంత కాలమే. ఆయన రాకడ వరకే. ఆయన వచ్చే రాకడలో ఎవరు ఉండరండి. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏమవుతారండి? ఆయన నమ్ముకున్న ప్రజలు ఆయనతో కూడా వెంట పెట్టుకుని పోతారు. ప్రియమైన దేవుని వర్లారా, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నరకంలోకి, నిత్యాగ్ని దండలోనికి వారు వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని వర్లారా, అందుకే మనం ఆలోచనలోనే మన యొక్క ఆలోచన ఉంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, మనం మన యొక్క శ్రమలు ఏం చేయాలండి? కలుగుతున్న దాన్ని బట్టి మనం సంతోషంగా తీసుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, చాలామంది కష్టపడుతూ పనులు చేస్తూ ఉంటారు. నేను ఎంత కష్టపడుతున్నానో, నాకు ఇవన్నీ ఇబ్బందులే అని వారు ఆలోచిస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్న సందర్భంలో వారు పాజిటివ్గా తీసుకుని, అంటే ఇదంతా నా కుటుంబం కోసమే కదా, నా పిల్లల కోసమే అనుకున్నప్పుడు ఆయనకి ఎంత ఆనందం వేస్తుందండి. అంతే కదా. మరి చేస్తున్న డ్యూటీలో మనం సంతృప్తికరంగా జీవించాలంటే మనకి ఏమవ్వాలండి? మన ఫ్యామిలీ గుర్తుకు రావాలి. మనకి మన ఫ్యామిలీ గుర్తొస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? మనం మన కుటుంబం కోసమే కదా కష్టపడుతున్నామని మనకు కూడా చాలా ఆనందం వేస్తుంది. అంటే మనం తీసుకున్న దాంట్లోనే ప్రతిదీ మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 7:4 కనుక మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:4 మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఆయన శ్రమలు వచ్చినా ఏమొచ్చినా పౌలు గారు ఏం చేస్తున్నారంటండి? ఆయన అత్యధికమైన ఆనందముతో ఆయన ఉప్పొంగుచున్నానని దేవుని మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళి మరొక సందర్భాన్ని కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనంలో 41వ వచనం ముందుగా చూసుకో. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ఈ సందర్భం ఏంటంటే, ప్రియమైన దేవుని వర్లారా, మరి
పౌలు గారు సువార్త చేస్తున్న సందర్భంలో ఆయన పట్టుకుని ఏం చేస్తారు? బంధిస్తారు, సెలచారులో వేస్తారు, ఇబ్బందులు పెడతారు. ఎన్నో బాధలు ఆయన మీదకి వస్తాయి ప్రియమైన దేవుని వారలారా. వచ్చినప్పటికీ నేను ఇంకా ఏం చేస్తారంటే సువార్తను కూడా ప్రకటించొద్దంటారు. ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు అయ్యే కదండి. సువార్త ప్రకటిస్తున్న వారిపైన చూడండి ఎన్నో దెబ్బలు కొడుతున్నారు, ఎన్నో బాధలు హింసలు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుని నమ్ముకున్న ప్రజలు, నిజంగా దేవుని చేస్తున్న ప్రజలు ఎవరు కూడా వెనుదిరగరండి. చంపేసినా ఏం చేసినా కూడా వారు వెనుదిరగరు ప్రియమైన దేవుని వల్ల. అదే పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న మాట చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్లారా, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎద నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఎంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే ఇక్కడికే ఎవరైనా వచ్చి మనల్ని బెదిరిస్తే ఇక్కడ ఎంతమంది నిలబడతామండి? ఉంటామా? ఎవరైనా వచ్చి మనల్ని ఇక్కడ బెదిరించారనుకో, మనం ఎంతమంది ఉంటామండి? ప్రియమైన దేవుని వరలారా, పారిపోతాం కదండి. కానీ ప్రియమైన దేవుని వరలారా, పౌలు గారు అలా పారిపోలేదండి. సరసాల్లో వేశారు. ఆ నామం కొరకు మీరు మాట్లాడొద్దన్నారు, బంధించారు. అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్న మాట కనుక మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు. సంఘంలో ఎవరైనా మనల్ని తిట్టారనుకో మనం సంతోషంగా ఉంటామండి? ఎవరైనా మనల్ని తిడితే సంతోషంగా ఉంటామా? కానీ ప్రియమైన దేవుని వరలాలు అలా ఉండాలని దేవుని మాటల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనల్ని నిందించినా అవమానించినా కానీ మనం బాప్టిజం తీసుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమని? నిందలైనా అవమానాలైనా శ్రమ అయినా హింస అయినా బాధ అయినా ఏదైనా కూడా నేను భరిస్తానని మనం ప్రమాణం చేసాం. ఆ ప్రమాణాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమైన దేవుని వారలారా. సంఘంలో అన్యోన్య సహవాసం కలగాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. క్రైస్తవుని నమ్ముకున్న మనం మాదిరి చూపించకపోతే ప్రయోజనం లేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే పౌలు గారు ఏమంటున్నారండి? ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందు వారు సంతోషించుచు మహాసభ ఎదు నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. మనం సువార్త చేస్తున్నప్పుడు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతసేపు అండి? క్షణమాత్రముండు సులకని క్షేమ. ఎంతసేపు ఉంటుంది? ఏం చేస్తారు? మా అయితే ప్రాణం తీస్తారండి. ఎంతమంది తీస్తున్నారు కదా, మనం చూస్తా లేదా? ఎంతమందిని? ప్రవీణ్ ప్రగడాలన్న గారిని చంపేశారు. ఇంకా అమెరికాలో ఇంకా గొప్ప దైవజనకులు ఆయన పేరు నాకు కరెక్ట్గా తెలీదు, ఆయన్ని చంపేశారు. ఎవరిని చంపినా కానీ ప్రియమైన దేవుని వరలారా, మరి పౌలు గారు కూడా ఏం చేస్తాడండి? మొదటగా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, ఎంతోమందిని చంపేశాడు. అయినప్పటికీ ఆయన గొప్ప నాయకుడిగా సువార్త చేశాడు ప్రియమైన దేవుని వరలారా. సువార్త ఆగుతుందా? ఆగదు ప్రియమైన దేవుని వరలారా, ఆగదు. ఎందుకంటే ఇది నిజమైనది. ఇప్పుడు చూసినట్లయితే శకానికి పురుషుడు ఆయన లేకపోతే ఆధారం లేదు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. మరి ప్రతి వాళ్ళు నా నామమును అంగీకరించాలి అంటే ఇప్పుడు కొంతమంది దేవుని నమ్మకుండా చనిపోతారు కదా. చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తర్వాత వారు చనిపోయారని చెప్పాలంటే ఏం చేయాలండి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనే చెప్పాలి. చరిత్రలకి ఆధారమైన శక పురుషుడు ప్రియమైన దేవుని వరలా మనం నమ్ముకున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా ఉండాలి ప్రియమైన దేవుని వరలారా? ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా కానీ ఈ నామము కొరకు మనం ఏం చేయాలండి? మనం నిందలు అవమానాలు భరించాలి ప్రియమైన దేవుని వరలారా అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఆయన శిష్యులు కూడా ఎన్నో నిందలు
అవమానాలు పొందారు ప్రియమైన దేవుని వల్ల. మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూస్తే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలందరినీ హింసించారు కదండి ప్రియమైన దేవుని వాళ్ళే గారా. సౌలు గారిని ఏం చేస్తారు? రాళ్లతో కొట్టారండి. ఎంతోమందిని రంపములతో కోయబడి చంపేశారు ప్రియమైన దేవుని వాళ్ళ. పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించారు. కానీ మనల్ని అయితే ఏమన్నాడు? సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. మనకి ఇక్కడ ఫలాలు లేవండి. క్రైస్తవునికి నిజంగా చెప్తే ప్రతివారు కూడా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అని చెప్తారు కదా. ఈ లోకంలో ప్రియమైన దేవుని వాళ్ళ ఆశీర్వాదాలు అనేవి దేవుడు మనకి పరలోకం ఇచ్చే భాగ్యమే గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ లోకంలో నువ్వు ఒక కోటీశ్వరుడిగా బ్రతుకుతావు. కోటీశ్వరుడిగా ఎంతోమంది బ్రతుకుతున్నారు. వారు సరైన తిండి తినలేరండి. తెలుసో లేదో మరి మీకు ప్రియమైన దేవుని వాళ్ళారా. నిన్న ఒక క్యాబ్లో నాతో ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన చూస్తే నేను ఆయన్ని వ్యగ్యంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు ప్రియమైన దేవుని వాళ్ళారా. నాకు ఎగ్జాంపుల్గా చూసుకున్నాను. ఆయన నిజంగా చూస్తే చాలా లావుగా ఉన్నాడు. ఆయనకి చాలా ఆస్తుందంట. కానీ క్యాబ్లో కూర్చుని ఆయన ఆయాస పడిపోతున్నాడు, ఇబ్బంది పడిపోతున్నాడు. ఆయన కొడుకుతో ఒక మాట అంటున్నాడు, ఒరే అది స్థలం అమ్మితే ₹1,00,00,000 వస్తుంది, అయితే అదే అక్కకి 50 లాఖో నీకు 50 లాఖ ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఆయన సీట్లోనే సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు. అది మూల వ్యాధి ఉంటుంది కదా, ఒక పక్క నుంచి అటు ఇటు టర్న్ అయిపోయి 1 గంట జర్నీ చేయడానికి ఆయన ఇబ్బంది పడ్డాడు. ₹1,00,00,000 ఉంటే ఏంటి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. చక్కని ఆరోగ్యం లేకపోతే ఏంటి ప్రియమైన దేవుని వల్లారా. మనం గమనించాలి. ఆరోగ్యానికి ఇచ్చిన మరి మహాభాగ్యం ఏమీ లేదు. అందరు కూడా చెప్తారు కదా, ఆరోగ్యము మహాభాగ్యము, మరి దేవుడిచ్చే భాగ్యము ప్రియమైన దేవుని వల్ల. ఆ భాగ్యాన్ని పోగొట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి సమయం ఇవ్వాలి. ప్రతి వారు కూడా దేవుని పని ఉందంటే టైం లేదు అని చెప్తూ ఉంటారు. అదే బాబు 1 గంట ఓటీ చేయండి అంటే ఓకే అండి చేసేస్తాను అంటారు. 1 గంట ఓటీ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీకు శరీరము బలహీన పడిపోతే ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్లారా. నేను చాలామందిని చూశాను ప్రియమైన దేవుని వల్లారా. ధనము కొరకు ఆతృత పడిన వారు ఎన్నో బలహీన పరిస్థితులకి దరిచేరి సరైన నిద్ర లేక కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళా ఆరోగ్యము పోగొట్టుకుని మళ్ళీ ఆరోగ్యం కోసమే ఆ డబ్బులు అది ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఏం ఉపయోగం అండి? ఏమన్నా ఉపయోగమా? ఏమీ లేదు ప్రియమైన దేవుని వల్లారా. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంతో నువ్వేం చేయాలి తెలుసా? ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేసుకోవాలి, దేవా నువ్వు ఇచ్చిన ఈ సంపద, ఈ ఆరోగ్యము మా పిల్లలు మేము అనుభవించి చక్కని ఆహారం తింటూ చక్కని ఆరోగ్యంతో ఉండాలి. అలాగే మీరు ఇచ్చిన ఆరోగ్యముతో మీ సేవ కొరకు మేము పాటుపడాలి అని మనం ప్రయత్నం చేయాలి. అంటే సేవ కొరకు ఇచ్చేమని కాదు ప్రియమైన దేవుని వల్లారా. చాలామంది డబ్బు ఇచ్చేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు నేను ఒక ₹1000 ఇచ్చేస్తాను, బిర్యానీ కావాలంటే వచ్చేస్తుందా? రాదు కదా. దానికి వండేవారు కావాలి, పని చేసేవారు కావాలి, పాత్రలు తోమేవాళ్ళు కావాలి. ప్రతిదీ కూడా దేవుని పని ప్రియమైన దేవుని వల్లారా. అంటే ప్రతి పనుల్లో కూడా మన శ్రమ సులకని శ్రమ, క్షణమాత్రపుండు సులకని శ్రమని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టాలి ప్రియమైన దేవుని వల్లారా. మరి పరలోకములో మన ఫలము అధికమవుతుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లారా. ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2. మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసనకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఏం చేయాలండి? యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసం కర్తైన యేసుక్రీస్తు వారి వైపు మనం చూడాలండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎన్ని నిందల అవమానాలు భరించారండి. ఆయన మేము భూమి మీద ఉమ్ము వేసినా కానీ ఆయన తుడుచుకుని వెళ్ళిపోయారు. కొరడాలతో కొట్టారు, ఎన్నో హింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడండి? యొక్క అవమానం నిర్లక్ష్యం చేశాడు, గెంటి వేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సాయించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనము కూడా ఎవరి వైపు చూడాలండి? యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ముందున్న భక్తుల వైపు చూడాలి. వారు ఎటువంటి శ్రమలు అనుభవించారు, ఎటువంటి నిందలు అనుభవించారని మనం అటువైపు చూస్తూ మనం ఏం చేయాలండి? ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదండి. మనుషులు ఏం చేస్తారు? స్వార్థప్రియులు, బెంకములాడువారు. వారి వైపు చూస్తే అన్నీ తప్పులే కనిపిస్తాయండి. మనం చాలామంది మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు చాలా గొప్పవారండి, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలు మాత్రం మంచివారు కాదంటారు. ఎందుకంటారండి? ఎందుకంటే మన క్రియలు అలాగ ఉండట్లేదు కాబట్టి చాలామంది దేవుణ్ణి నమ్ముకోవాలన్నా నమ్ముకోవాలని ఆశ ఉంటుంది, కానీ దేవుని నమ్ముకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వరలారా, కానీ వారికి కూడా మనం తెలియజేసిన మాట ఏంటంటే విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూడాలి. మన గురు కూడా ఆయన వైపే ఉండాలి. ప్రియమైన దేవుని వరలారా, ఎందుకంటే ఈ శ్రమలు అనేవి ఎంతకాలం ఉంటాయి? క్షణమాత్రం ఉంటాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఆర్మీ సెలక్షన్ ఉంటుంది కండి. ఆర్మీ సెలక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తే వారు సెలెక్ట్ అవ్వటం ఒక ఎత్తు అవుతే అవి సెలక్షన్ అయిన తర్వాత చూడండి వారు ఎంత ఇబ్బందులు పడతారంటే నిజంగా నేను అంటే మా బావగారు ఆర్మీలో చేసినప్పుడు నేను అడిగానండి. అడిగినప్పుడు ఆయన చెప్పాడు చాలా ఇబ్బంది ఉంటుందంటానండి. ఆ శ్రమ కనుక తట్టుకుంటే నిజంగా వారు చాలా గొప్పగా జీవిస్తారండి. గొప్పగా జీవిస్తామంటే ప్రియమైన దేవుని వరలారా యుద్ధాలు చేయకుండా అని కాదు నేను చెప్పేది. వారికి ఎన్నో సదుపాయాలు, వారికి నిజంగా చూస్తే వారి ఫ్యామిలీ అందరికీ ఫ్యామిలీ అందరూ కూడా గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఫ్రీ. ప్రతి దాంట్లో వాళ్ళకి ఏంటి జిఎస్టీ ఉండదు, ఏమీ ఉండదు. ప్రియమైన దేవుని వరలారా, మరి వారు నిజంగా 6 నెలలు అంటండి మరి ఆ డ్యూటీలో సెలెక్ట్ అవుతే వారి లైఫే చాలా బాగుంటుందండి. ప్రియమైన దేవుని వరలారా, ఇప్పుడు ఆర్మీలో అందరూ చనిపోతున్నారు కదా అని అనుకోవచ్చు మీరు. అందరూ చనిపోరండి. చాలామంది బ్రతికి మేయర్ పోస్టుల్లో గొప్ప పోస్టుల్లో ఎన్నో రాయితీలు పొందుకుంటూ ఒక ఖాళీ ప్లేస్ కనుక ఉందనుకో, అది ఇక్కడ ఖాళీగా ఉంది, అది నాకు కావాలంటే వాళ్ళ పేరు రాసేసి ఇచ్చేస్తారండి. ప్రియమైన దేవుని వరలారా, మరి ఆ యొక్క శ్రమల్లో ఒక కుర్రోడు చూస్తే ఆ ట్రైనింగ్లో ఏం చేస్తాడంటే కాలు ఇరిగిపోయింది. ఆ కుర్రోడికి కాలు ఇరిగిపోతే అన్ఫిట్ అని ఆయన లైఫే పోయింది. ప్రియమైన దేవుని వరలారా, కానీ ఆయన శ్రమలు ఆ ఎగ్జామ్స్లో ఆ రిటర్న్ టెస్టులు అన్నిటిలో 6 నెలల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఎంత గొప్పగా జీవిస్తాడంటే ఒక ఆర్మీ అధికారి వెళ్తుంటే చిన్న పిల్లవాడు సైతం కూడా ఏం చేస్తాడంటే సెల్యూట్ చేస్తాడు. ప్రియమైన దేవుని వరలారా, అంటే 6 నెలల కోసం ఆయన బ్రతికినంతకాలం ఆయనకి గొప్ప గౌరవం. ప్రియమైన దేవుని వరలారా, అంటే ఈ యొక్క శ్రమలు మనకి ఎంతకాలం అండి? కొద్ది కాలమే. ఈ శ్రమలు తట్టుకుంటే ఉన్నతమైన లోకం ఏం చేస్తానన్నాడండి? దేవుడు ఇస్తానంటున్నాడు. అది శాశ్వత కాలము.
మరి పోలీస్ సెలక్షన్ కూడా అంతే కదండి. పోలీస్ ట్రైనింగ్ కూడా వారు కూడా చిన్న ఇబ్బందులు పడతారు. తర్వాత చూడండి, ఫస్ట్ వారు సెలెక్ట్ అయినప్పుడు 6 ప్యాక్ ఉంటుందండి, తర్వాత ఫ్యామిలీ ప్యాక్. నీకు ఫ్యామిలీ ప్యాక్ వచ్చిందని ఎవరన్నా అడుగుతారండి? ఎవరు కూడా అడగరు ప్రియమైన దేవుని వల్ల. అంటే మొదటిగా నువ్వు ఒక శ్రమ అనుభవిస్తే, మొదటగా కొన్ని ఇబ్బందులు కనుక నువ్వు అనుభవిస్తే తర్వాత ఏమవుతుందండి ప్రియమైన దేవుని వల్ల? ఎంతో సుఖము. అలాగే మన ఎదుట ఉంచబడిన పందెమును, అవమానాలు, శ్రమలు అన్నీ మనం ఏం చేయాలండి? క్షణమాత్రపు ఉండు ఈ శ్రమలను మనం ఏం చేయాలి? అది ఎన్నికలోకి తీసుకోకూడదు. నిత్యము ఆయన ఇస్తానన్న శాశ్వత లోకం కోసం మనం ఎదురు చూడాలి. మరి లేఖనాల్లోకి వెళ్ళి మనం చివరిగా చూసుకుని ముగించుకుందామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నువ్వు చేతగాని వాడు. అంటే ఏమన్నాడండి? వేస్ట్ ఫీల్ అన్నాడు నిజంగా చెప్పాలంటే, అంతే కదండి. శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నువ్వు చేతగాని వాడి వగుదువు. నీకు ఇబ్బందులు వస్తే, నీకు శ్రమలు వస్తే, నీకు బాధలు వస్తే, నువ్వు కృంగుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నీ బాధపడుతున్నావు అంటే నువ్వు చేతగాని వాడు వగుదు అని ఆయన మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్ల. శ్రమదినములో అవన్నీ వచ్చినాక ఆయన వస్తాయన్నాడా? రావన్నాడండి? వస్తాయా అన్నాడు. ఆయన కూడా అనుభవించి చూపించాడు ప్రియమైన దేవుని వల్ల. అటువంటి స్థితిలో మనం అందరము ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. దేవునిలోకి రప్పించడానికి చాలామంది ఏమని చెప్తూ ఉంటారంటే, మీకు పిల్లలు కలగట్లేదా? అయితే దేవునిలోకి రండి, పిల్లలు కలుగుతారంట. వాళ్ళ పిల్లలు కనుక పుడితేనే దేవునిలోకి వస్తారు వాళ్ళు. తర్వాత ఏం చేస్తారండి? మళ్ళీ దేవుని విడిచిపెట్టేస్తారు. కానీ ప్రియమైన దేవుని వల్ల నువ్వు దేవుని నమ్ముకో, నీకు శ్రమ కలుగుతుందంటే ఎవరైనా నమ్ముకుంటారండి? దేవుణ్ణి నమ్ముకుంటారు? ఎవరు నమ్ముకోరు ప్రియమైన దేవుని వల్ల. కానీ ప్రియమైన దేవుని వల్ల విశ్వాసంలో ఉన్న మనం ఎన్ని సంవత్సరాలు మనం దేవునిలో ఎదుగుతున్నాం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న మనం శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడు అవుతావని దేవుని మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పరిస్థితులు తారుమారైనా సరే మనం ఇబ్బంది పడకూడదు. మరి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది సంతోషించారండి? సంతోషించారా? ఎవరు కూడా సంతోషించలేదా? అదేంటండి బాబు, చచ్చిపోతుంటే సంతోషించారంటున్నారు అని అన్నారు మీరు ప్రియమైన దేవుని వల్ల. కానీ సంతోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే శ్రమ దినమున చాలా సువార్త జరిగిందండి. నిజంగా చూస్తే ఎంతోమంది మారారు. ఎందుకంటే చాలామంది అజ్ఞానులుగా ఉండి ఏం చేస్తున్నారో, ఇంకా సమయం ఉంది అని తిరుగుతున్నవారు, సమయము లేదని ఆ సమయంలో బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వ్యభిచార కార్యక్రమాలు అనేవి ఆగిపోయినాయి, దొంగతనాలని ఆగిపోయినాయి ప్రియమైన దేవుని వల్ల. ఈ మత సాందర్శవాదులు ఉన్నారు కదా, క్రైస్తవులను హింసించేవారు, వాళ్ళు ఎక్కడ కూడా కనపడలేదండి. మీరు గమనించారో లేదో చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్ల. అంటే ఎటువంటి శ్రమ వచ్చినా సరే మనం కృంగకూడదు ప్రియమైన దేవుని వల్ల. సంతోషించి ఆనందించాలి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించే స్థితిలో మనం అందరం ఉండాలి. రావని నేను చెప్పట్లేదు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారి వైపు, ముందున్న భక్తుల వైపు, పౌలు గారి వైపు, సౌలు గారి వైపు, యోబు గారి వైపు, ఎంతమంది భక్తులండి? వారు ఎవరైనా ఇబ్బందులు పడకుండా ఎవరైనా ఉన్నారండి ప్రియమైన దేవుని వల్లారా? మరి వారు ముందున్న భక్తుల మాదిరి మనం తీసుకుని అటువంటి స్థితిలో ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఎంతటి యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కానుభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఇదిగోనైనా మీరు ఇచ్చిన సహాయతకై వందనాలయ్యా. ఇదిగోనైనా ఎన్నికలేని అయినప్పటికీ నిలబెట్టుకుని తండ్రి మీరు సహాయతను అందించారయ్యా. ఇదిగోనైనా విన్నవి నీ బిడ్డలో గ్రహించే మనసు, చెప్పిన నేను జీవించే మనసు, ప్రతి విషయంలో సహాయతను అందించిన మహిమాకర్త ప్రభావాలు మీకే ఆలపిస్తూ, మీరు ఇచ్చిన సహాయతగా వందనాలు చెల్లిస్తూ మహిమాకర్త ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుని యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి దేవుని సేవ నిమిత్తం
సమయంలో వినయ్ బ్రదర్ గారు కొన్ని నిమిషాలు మాట్లాడతారు. మాట్లాడిన అనంతరం దేవుని సేవ నిమిత్తం పాల్గొంటారు. దేవుళ్ళంలో మీ అందరికీ వందనాలు. నేను చాలామందికి తెలిసి ఉండొచ్చు. దేవుళ్ళలో మీ అందరికీ వందనాలు. నేను చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలా కొంతమంది తెలియదు. నా పేరు డాక్టర్ వినయ్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నాతో పాటు నా స్నేహితుడు అనగానే నాతో పాటు నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు అనమాట. డాక్టర్ సాల్మన్ రాజు, తను కూడా వచ్చి ఒక నిమిషం నిల్చుంటే సాల్మన్ రాజు గారు, తను కూడా వైజాగ్ నుంచి వచ్చామన్నమాట. మా ఇద్దరికి సంబంధం ఫస్ట్ చెప్తాం. మా ఇద్దరికి ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల పైనుంచే సంబంధం ఉంది. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నింటిలో, మంచి అన్నింటిలో చేదోడుగా ఉంటాం. అంటే ఎట్లా ఉంటాయంటే అన్ని విషయాల్లో అన్నమాట, ఒక విషయమైనా కాదు, అన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇన్ని విషయాల్లో ఉంటాము. ఓకే, ప్రాముఖ్యమైన విషయానికి మీ దగ్గర రావడానికి ఏంటంటే దేనికి వచ్చానంటే, చాలా సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూసి, చాలా కాలమైంది నాకు తెలిసి. సెప్టెంబర్లో చూశాను. దాని తర్వాత మళ్ళీ చూడటం కుదరట్లేదు రావడానికి. ఇంతమంది అయితే ప్రతి సంవత్సరం వచ్చామని, కానీ ఈ ఏంటంటే పరిస్థితుల వల్ల, ఉద్యోగాల వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నాను. సో దానికి నేను క్షమించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ చర్చ్ పునాది అంటే చాలామంది కొంతమంది తెలియదేమో, ఈ చర్చ్ పునాది వేసినప్పటి నుంచి ఉన్నానమాట. ఈ చర్చ్ ఎట్లా ఉండేది, ఈ స్థలం ఎట్లా ఉండేది, తుప్పలతో ఉండేది అనమాట. అది తెలిసి ఆ తుప్పలు ఎక్కడ ఉందో కొన్ని ఫొటోస్ అనేది అట్లాంటి తుప్పలు వేసి ఉంటే ఆ తుప్పల నుంచి అంతా క్లియర్ చేసుకుని ఈ రోజున ఈ మందిరాలు కట్టడం జరిగింది. మందిరం కట్టడం ఈజీ అయిపోయింది. మందిరం కట్టి ఓపెనింగ్ రోజున ఎంత శోధన వచ్చిందో మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుంది. మందిరం కట్టిన ఓపెనింగ్ రోజున యాక్సిడెంట్ అయింది. అదొక బలమైన సాక్ష్యంగా నిలబడ్డామన్నమాట. ఈరోజు మనం చెప్తున్న నా జీవితంలో ఘనంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మందిరం ఓపెనింగ్ అయినప్పుడు ఏదో శోధన అనేది కంపల్సరీ వస్తుంది. ప్రతి కార్యంలో శోధన వస్తుంది. అట్లాంటిది ఆ రోజు మనకు వచ్చిన శోధన ఎట్లా అనేది, నా యాక్సిడెంట్ ఎవరైనా చూసుంటే మనిషి అనేవాడు బతికే ఉంటాడా అంటే మన చర్చకు వచ్చే వాళ్ళే అనుకున్నారు, ఈ కార్లో యాక్సిడెంట్ అయినా చనిపోయి ఉంటాడే, బతికే ఉంటాడు కదా అనుకున్నాను. కానీ అట్లాంటి ఎంతో శోధన నుంచి దేవుడు నన్ను తప్పించి కాపాడినందుకు ఈ రోజుగా సాక్షిగా నేను ఇక్కడ దేవుని నిలబట్టి నేను ఉంచినందుకు దేవునికి స్తోత్రం వందనాలు. మరి ముఖ్యంగా నేను 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను. ఆల్మోస్ట్ రవికాంత్ అనే దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 years అంటే ఒక మెంటర్ కింద చెప్పచ్చు, ఒక బ్రదర్ కింద చెప్పచ్చు, ఒక మోటివేటర్ కింద చెప్పచ్చు. అంటే ఏదైనా తీసుకోవచ్చు మాట. నా జీవితంలో ఏ విషయమైనా ఏదైనా ఆయన దగ్గర నుంచి ఎంతో ఆల్మోస్ట్ 15 years దాకా ఆయన దగ్గర ఉంటున్నాను నేను. 15 years ద్వారా ఉన్నాను అనమాట. ఆయనకు వచ్చిన కష్టం కూడా అసలు ఆ కష్టం ఎంతో కష్టం అన్నమాట. నేను నా ఫ్రెండ్ వస్తాను అనుకుంటే అదే మాట్లాడుకుంటున్నాము. ఒకప్పుడు అన్నయ్య అలా ఉండేవాడురా ఏంట్రా, ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు మేము వాడు ఆల్మోస్ట్ సాల్మన్ తను చూసి అన్నయ్యని చూసి చాలా కాలం అయింది. నా పెళ్ళికి ముందు చూసానమాట. పెళ్ళప్పుడు చూసి కరెక్ట్గా చూసి అరే అన్నయ్య ఏంటి అలా అయిపోయాడని చాలా బాధపడ్డాం అన్నమాట. ఇంకా అన్నయ్య కూడా తన ఆరోగ్యం ఇంకా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మగారిని నేను ఇలా చూస్తా ఉన్నాను అనమాట. అమ్మగారికి ఫోటో ఎక్కడ కనబడలేదు అప్పుడు వెనక్కి తిరిగి చూశాను అనమాట. అమ్మగారి ఫోటో కూడా చూసి చాలా సంతోషపడ్డాను అనమాట. ఎవరికి కలగని భాగ్యం ఏంటంటే, కొంతమంది కలిగి రూబీకి కొంతమందికి భాగ్యం కలిగింది, అలాగే కొంతమంది భాగ్యం కలిగినమాట. చివరి రోజుల్లో అమ్మగారి దగ్గర నేను ఉన్నాను. చివరి 3 రోజులు 4 రోజులు ఆవిడ దగ్గర చాలా ఆవిడ ఎంతో శ్రమపడ్డారు. చాలా చివరి నిమిషంలో కూడా ఆవిడ చాలా ఏమని చెప్పమంటారంటే, కొంచెం ఏమన్నా తెలుగు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోవద్దు. చివరి రోజుల్లో కూడా సంఘం కోసం చాలా బాధపడ్డారు అనమాట. సంఘం ఎలా అవుతుంది ఏంటి అని చాలా బాధపడ్డారు. బట్ నేను ఖచ్చితంగా ఆవిడ పరలోకంలో చేరి మనందరినీ చూస్తూ ఉంటారు. మనకన్నా ఆవిడ బహుగా ఆనందిస్తూ ఉంటారు. ఇంకా మనకన్నా బాగా అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇంకా అంత ఘనంగా మనం కూడా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, ఇంకా చాలా భారాలు ఉన్నాయి. అంటే ఇంకా చాలా మినిస్ట్రీ జరగాలి. అంటే మీ అందరికీ తెలుసు లార్డ్ క్రైస్ట్ చర్చ్ అనేది ఒకటే కాదు. ఈ లార్డ్ క్రైస్ట్ చర్చ్కి కింద ఒక హిస్ కింగ్డమ్ మినిస్ట్రీస్ అని ఉంటుంది. ఆ మినిస్ట్రీస్లో చాలా భాగాలు ఉంటాయి అన్నమాట. ఆ భాగాల్లో ఒక భాగం లార్డ్ క్రైస్ట్ చర్చ్ అన్నమాట. ఈ మినిస్ట్రీ కూడా ఇంకా చాలా జరగాలండి. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ న్యూ ఇయర్ పోస్టర్స్ వస్తే ఉంటాయి. న్యూ ఇయర్ కాదు, ఏమంటారు మనం చేస్తూ ఉంటాం కదా, క్రిస్మస్ పోస్టర్స్ కానీ న్యూ ఇయర్కి ఇన్విటేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అని నేను చేస్తూ ఉంటాను. అట్లాంటి ఇంకా యూత్ అనేది ఇంకా రావాలని కోరుకుంటే చాలామంది యూత్ మేము ఒకప్పుడు చూసినప్పుడు అంతే చర్చ్ ఓపెనింగ్ రోజుకి ఇప్పటికి నేను మన ప్రశాంత్
ప్రణీత్ చాలా చిన్న పిల్లోడు, ఇప్పుడు చాలా ఎదిగాడు. ఈ రోజు నేను చాలా సంతోషకరం ఇస్తున్నాను ఏంటంటే, ఈ రోజు నా అబ్బాయి ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యం పెడుతున్నాడు అనమాట. అది చాలా సంతోషంగా ఉంది. అట్లాగే చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లలు మీరు కూడా ఇంకా దేవుళ్ళు అంటే నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఏంటంటే మనం 3 పూటలు ఖచ్చితంగా భోజనం చేస్తామా లేదా? భోజనం చేస్తామా లేదా? చేస్తామా లేదా? నాకు వినబడి చేస్తామా లేదా? సో అలాగే అంటే ఇది మాట్లాడి నాకు నేర్పించింది అంటే రఘుకాంత్ దగ్గర నేర్చుకున్నాను. 3 పూటలు మనం భోజనం చేసినప్పుడు ఒక పూటైనా దేవుడి కోసం మనం గడపలేము. ఏదో ఒకటి దేవుడి కోసం ఏదో ఒక చిన్న సేవ అట్లాంటిది చాలా నేను మెచ్చుకుంటున్నాను. బ్రదర్ని ప్రణీత్ పేరు నాకు కొంచెం మర్చిపోతాం. బ్రదర్ చాలా మేము ఆనందపడుతున్నమాట. నేను ఇంత చిన్నప్పటి నుంచి చూశాను అనమాట. ఈ రోజు నా అబ్బాయి మంచిగా దేవుని మాకు కరెక్ట్గా 7 గంటల కన్నా 7 గంటలు పడతాం. అదే క్రమంగా ఇంకా పాటించి అలాగే ఇంకా చాలా మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. మినిస్ట్రీస్ గురించి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి డైలీగా. అంటే మనం ఒక అంశం పెట్టుకుందాం. అంటే మన ఇంట్లో మనం కామన్గా అంశాలు ఏం పెట్టుకుంటామంటే మనకి మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా రెండో ఇల్లు కొనుక్కోవాలి అని పెట్టుకుంటాం. ఇవాళ నుంచి మీరు ఏమని పెట్టుకుంటారే, నా సంఘం ఇంకా బలంగా కట్టబడాలి అది ఒక ప్రార్థన పెట్టుకొని దాని తర్వాత రఘుకాంత్ అన్న కోసం కూడా, ఆయన కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం, అలాగే వదిన కోసం కూడా మీకు ప్రార్థన చేయండి. రఘుకాంత్ అన్న కూడా ఇంకా సంపూర్ణ స్వస్థత రావాలి. చాలా నేను డైలీ రఘుకాంత్ అనేది ఒక 2 సార్లు అయినా డైలీ మాట్లాడతాం. ఒకరోజు మిస్ అయిందంటే అన్నయ్య అడుగుతాయి వాళ్ళంతా గుర్తు రాలేదా, ఏదో పనిలో ఉండుంటా అని అంటూ ఉంటారు. అట్లా అప్పుడు మాట్లాడినప్పుడల్లా కంపల్సరీగా మీ గురించి ఒక మాట వస్తుంది, సంఘం కోసం ఒక మాట వస్తూ ఉంటారు, చాలా చెప్తూ ఉంటారు ఎలా ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటాం. ఇంకా ఆయన కూడా చాలా ఇంకా బలంగా మనం సేవ చేయాలనుకుంటాం. బట్ ఆయనకి ఆరోగ్యం అనుకూలించక బట్ తప్పదు, మీరు కూడా లేవాలి. అంటే అప్పుడప్పుడు అనుకుంటా ఆయనకి ఆరోగ్యం బాగుంటే అసలు ఎలా ఉండేది కాదు అనుకుంటా ఉంటాను. ఇప్పుడు ఏంటంటే ఆయనకు అవకాశం మనం ఇస్తాం కాదు, ఆయనకన్నా బలంగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మీరందరూ కూడా ఏమనుకోదు ఇలా చెప్తున్నాను, మనం కూడా ఇంకా దేవుళ్ళు ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవాలన్నమాట. సేవ అనేది బలం చేయాలి. ఏమైనా సేవ అనేది అంటే మీరేమి అన్ని పాటలు పాడక, మీకు ఒక కుర్చీ చిన్న పక్క పెట్టినా అది దేవుని సేవ అంట. మందిరంలో చిన్నది ఒక పేపర్ తీసిన సేవ. అట్లా ప్రతి ఒక్కరు ఒక సేవ దేవుళ్ళలో ఇంకా ఎదగాలి. ఒక తలాంతులు ఉంటే కంపల్సరీగా మీరు వచ్చి చేయొచ్చు. దానికి కంపల్సరీగా సంఘంగా అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. మరి ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే 2025 ఇది సాక్ష్యంకి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు 2025 నా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు జరిపారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎంతో కాలంగా నాకు ఒక ఆశ ఉండేది. ఏంటంటే ఆశ కూడా ఎక్కడి నుంచి కదా, అమ్మగారి దగ్గర నుంచే పుట్టింది అనమాట. అమ్మగారు నాకు చెప్పారు అనమాట. నేను ఎక్కువ అమ్మగారితో కూడా మాట్లాడాను. నాకు ఎక్కువ ఒక 2 రోజులు అన్నయ్య ఫోన్ చేయకపోతే అమ్మగారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుంది. అన్నయ్యకి అమ్మగారు ఫోన్ చేయకపోతే, రవికాంత్ అన్నకి అమ్మగారు ఫోన్ చేయకపోతే అమ్మగారు నాకు ఫోన్ చేస్తారు. వినయ్ ఏంటి అన్నయ్య ఏం ఫోన్ చేశారా అని అడిగేవారు అనమాట. ఈరోజు కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన అట్లాంటి ఫోన్ నాకు రావట్లేదు, చాలా బాధపడతాను. బట్ ఆయన ఆవిడ దేవుడి సన్నిధిలో ఉన్నారు, చాలా ఆనందిస్తున్నాం. నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటే మాట్లాడేవారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour మాట్లాడేవారు. నాకు అప్పుడు ఎప్పుడు ఆవిడ చెప్పేవారు అనమాట. ఆవిడకు ఒక కోరిక ఉండేది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళవాలి. చాలా చెప్పేవారు అనమాట, ఇజ్రాయెల్ దేశం గురించి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటని. కానీ ఆవిడ ఆ కోరిక నెరవేర్చుకున్నారు. దాన్ని చాలా సంతోషకరం. అసలు మేమైతే చాలా ఆశ్చర్యపడ్డాం అన్నమాట. అమ్మో ఎలా వెళ్ళిపోతారు ఏంటి. అప్పటికి ఆవిడకి 72 ఏజ్ ఉంటుంది, 72 సంవత్సరాలు. అప్పటికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు కూడా తెలిసింది. అలాగే ఆవిడ ఎలాగైతే ఒక స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకున్నారో నేను ఒక డిజైర్ పెట్టుకున్నాను అనమాట. నేను కూడా అంటే ఒక కొంతసారి అమ్మగారి దగ్గర కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని కూడా నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. నేను నా కుటుంబం అనేది మన నవంబర్లో ఇజ్రాయెల్ దేశం అనేది ఈజిప్ట్, ఇజ్రాయెల్, పాలస్తీన్, అలా జోర్డన్, అలా దేశం అంతా వెళ్ళడం జరిగింది. మరి ముఖ్యంగా చాలా అంటే దేవుళ్ళు చెప్పాలి, ఎందుకంటే కంపల్సరీగా చెప్పాలి. అది వాటి అంటే ఎలా చెప్తామంటే దేవుడు కంపల్సరీగా మనం ఏవైతే దేవుడు మన జీవితాలు చేసారో ఖచ్చితంగా మనం చెప్పాలి. మనం చెప్పకపోతే తెలియదు అన్నమాట. చాలామంది ఎక్కలేని అంటే సేనాయి పర్వతం అనేది ఎక్కడమాట. సాధారణంగా సేనాయి పర్వతం కానీ చాలా కష్టం అన్నమాట. సేనాయి పర్వతం ఎక్కాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. 7 కిలోమీటర్ల గుట్ట, 7 నుంచి 10 కిలోమీటర్ల కొండ అన్నమాట అది. అట్లాంటిది కొండను కూడా దేవుడు నన్ను ఎక్కించి నా వైఫ్ని ఇద్దరు కలిసి ఎక్కి అక్కడ పైన మోషన్ 40 దినాలు ప్రార్థన చేసిన ప్రదేశాలు అన్నీ చూసి అక్కడ మేము కూడా ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్లు అంటే మన కొండల దాకా అనమాట. ఈవెన్ చెట్టు కూడా మొలవదు అనమాట. అట్లా కొండల్లో ఎక్కి దేవుడు మమ్మల్ని ఎంతో దీవించారు. అలాగే ఇజ్రాయెల్ దేశం అని అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలా ప్రదేశాలు చూసాము. ఎన్ని ఏంటంటే ఒకరిని ఇన్స్పైర్ చేసుకుని ఎవరు అమ్మగారి దగ్గర నుంచి తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆవిడ నాకు చెప్పాడు ఇలా వెళ్ళినప్పుడు నేను కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే మీరు కూడా కోరిక పెట్టుకో, మీరు కూడా కొన్ని విషయాలు అలాగా
పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చాలా ప్రదేశాలు చూసి వచ్చాను. అసలు అంటే నేనైతే అనుకోలేమాట, నేనైతే వెళ్ళగలనా ఏంటి, నేనైతే వెళ్ళగలనప్పుడు అనుకున్న ప్రతి నిమిషం అనుకున్నా. నేను నాకు చివరి నిమిషం వరకు నాకు ఫ్లైట్ ఎక్కే వరకు నాకు డౌట్ మాట, అమ్మో నేను వెళ్ళగలనా కానీ అనుకున్న రీతికి అన్ని విషయాల్లో పర్మిషన్స్ కానీ అన్నింటిలో దొరికాయి. అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మా ఫాదర్, మా మదర్, మా వైఫ్, నాకు 2 సంవత్సరాల పాప ఉంది కూడా, తన కూడా వచ్చిందన్నమాట. తన 15 రోజులు ఎటువంటి ఇబ్బంది లేక చక్కగా ఇజ్రాయెల్ దేశాలు మొత్తం అంతా చూసి వచ్చాము. అలాగే గలిలీ సముద్రం అని అలా రకరకాల ప్రదేశాలు అనమాట. అసలు అంటే వెళ్ళేటప్పుడు చాలా ఆనందపడ్డాం, కానీ అక్కడ చూసిన తర్వాత చాలా బాధపడ్డాం అన్నమాట. ఎందుకంటే మన అందరం అనుకుంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవరుంటారు? క్రైస్తవులు ఉంటారా? చాలా బాధ వేసింది మాట. క్రైస్తవత్వం అనేది చాలా తక్కువ మాట. అసలు ఎక్కడికి వెళ్ళినా హిందువులే మాట. ఎక్కడికి వెళ్ళినా హిందువులే, ఎక్కడికి వెళ్ళినా ముస్లింలే మాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇస్లామిక్లే, వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు. ఏ ప్లేస్కి వెళ్ళినా ఇస్లాంలే, ఎక్కడికైనా వాళ్ళ రెగ్యులేషన్స్ ఉన్నాయి. చాలా బాధపడ్డాం అన్నమాట. అక్కడికి వెళ్తే ఏం దేవా, మన దేశాన్ని ఎవరో దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు చేస్తారు. కొన్ని చెప్పకూడదు ఏంటంటే, మనం ఏదైతే పవిత్రమైన ప్లేస్ మనం పెట్టుకొని ప్రార్థిస్తామో, సేనా పర్వతము దేవుడి సేనా పర్వతం దగ్గర కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట. చెప్తే చాలా అట్లాంటి ప్రదేశాలు ఏదైతే మనకి చాలా మంచి ప్రదేశం, ఇట్లా ప్రదేశం అంటే పెట్టుకుంటామో అట్లాంటి ప్రదేశాల్లో బాత్రూమ్లు కట్టడాలు ఎంతో బాధాకరం విషయం అంటే. చాలా బాధపడ్డాం అన్నమాట. అక్కడ బాత్రూమ్లు కట్టడా కానీ అలాగే రకరకాల మాట వాళ్ళ మతం సంబంధించిన ఖురాన్లు పెట్టడం అని అట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ అయినా తప్పదు మన అయినా. ఇంకోటి మరి ముఖ్యంగా చెప్పాల్సింది అంటే, జెరూసలేంలో మనం ఏమంటారు, జెరూసలేంలో మెయిన్ సిటీలో ఉంటుంది ఏంటంటే ఇది జెరూసలేంలో ఏమంటుంది గుడారం కాదు, జెరూసలేంలో మాస్కల్ వాల్ ఆఫ్ జెరూసలేం అని చెప్పి ఏడుపుడు గోడలో మందిరం ఉంటుంది అన్నమాట. ఆ మందిరం కూడా మొత్తాన్ని మూసేసి ముస్లింలు ఆక్యుపై చేశారు. ఈవెన్ ఆ మందిరం జెరూసలేం మందిరంలో కనీసం చూడడానికి కూడా అవకాశం లేకుండా అట్లాగా కంపల్సరీగా చేసి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఎక్కువ ముస్లింలు అనేది అంటే వాళ్ళ సమాధులు ఉన్నారన్నమాట. ఎందుకంటే దేవుడు ఆ ద్వారం నుంచి వస్తారని చెప్పి, మెస్సేజ్ ఆ ద్వారం నుంచి వస్తారని చెప్పి అక్కడ అన్ని సమాధులన్నీ కట్టేసి ఉన్నారన్నమాట. అలా చెప్పుకుంటే పోతే ఇంకా చాలా పడుతుంది అన్నమాట. సో ఇంకెక్కువ దానికోసం నేను చెప్పను. మరి ముఖ్యంగా ఏంటి, ఈ నవంబర్ 17కి నేను నా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు నేను సివిల్ అసిస్టెంట్ సజ్జన్గా ఇప్పుడు నేను చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో నేను చేస్తున్నాను. నేను నా వైఫ్ ఇద్దరు శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నాం అన్నమాట. దేవుడికి కూడా దానికి కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో ప్రయాణాలు, మా జీవితంలో ఎన్నో ప్రయాణాలు. మేము ప్రతి వారం మీరు ఆలోచిస్తే ఆల్మోస్ట్ 1000 నుంచి పైన కిలోమీటర్ ప్రయాణం చేస్తాం ప్రతి వారంలో, నెలలో కాదు అనే ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అయినా దేవుడు మమ్మల్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాచి కాపాడనమాట. నిన్న రాత్రి మా ప్రయాణంలో కూడా దేవుడు ఎంత కాచి కాపాడనమాట. వైజాగ్ నుంచి కూడా కార్లో వచ్చి, నేను నా ఫ్రెండ్ కార్లో వచ్చి ఎటువంటి ఇబ్బంది కూడా కాకుండా వచ్చాం. ఇది ఇంకా నా సాక్ష్యాలు చెప్పుకుంటే ఇంకా వెళ్తానే ఉంటుంది, అది కష్టం మాట. సో ఈ క్లుప్తంగా నేను ముగిస్తూ ఉన్నాను. మా కోసం మీరు ప్రార్థన చేయండి. నా కోసం, నా భార్య కోసం, నా పాప కోసం, నా తల్లిదండ్రుల కోసం, అలాగే నా కుటుంబ సంబంధాలు అందరి కోసం మీ ప్రార్థనలో కూడా చిన్న పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా దేవుళ్ళు ఇంకా ఎక్కువ ఎదగడానికి. ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఎంతమందికి నాని బ్రదర్ తెలుసు? నాని బ్రదర్ తెలుసా? సన్నీ బ్రదర్ తెలుసా? సన్నీ బ్రదర్ కూడా తెలుసా? సన్నీ బ్రదర్ కూడా ఈ చర్చ్ కట్టే టైంలో ఎంతో బలమైన సేవ చేసిన వ్యక్తి అన్నమాట. మీకు కనబడుతున్న గోడలు ఉన్నాయి చూసారా? ఆ గోడకి ఏ రంగు ఉంది? పర్పుల్ కాదు, కరెక్ట్ చెప్పారు పిల్లలు. ఆ కలర్లో వేసింది కూడా సన్నీ అబ్బాయి అన్నమాట. ఎంతో బలమైన సేవ చేశారు తను కూడా. సో ఈ రోజు ఏంటంటే బాధాకరం విషయం ఏంటంటే, వాళ్ళ కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. దినాన మేము వెళ్ళి చూసి వచ్చాము. చాలా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఏ నిమిషం ఏమవుతుందని చాలా బాధపడతా ఉన్నాం. చిన్న పాప ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు, తన పేరు జ్యోతి మనోజ్ఞ. కంపల్సరీ మీ ప్రార్థన గుర్తుపెట్టుకుని. పరిస్థితి ఎట్లా ఉందంటే, మెదడులో మెనింజైటిస్ వచ్చింది. ఊపిరితిత్తులు ఒక పక్క అయితే కంప్లీట్గా పోయింది. అసలు ఏ నిమిషం ఎట్లా అవుతుందో ఏంటో కూడా ఏమో అనుకుంటున్నాను. అసలు భయం వేస్తుంది అన్నమాట ఏమవుతుందో. తప్పనిసరిగా మీ ప్రార్థన కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆ బిడ్డ కోసం ప్రార్థించండి. చాలా వేదన పడతా ఉన్నారు. ఎందుకంటే
అసలు హాస్పిటల్ చూస్తూ ఉంటే నేను వెళ్ళి ఆ పాప దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. చాలా అంటే నాకే భయం వేసింది, బట్ ఏమైపోతాడో అనిపిస్తుంది, పాప ఏమైపోతుందో. అసలు ఎటువంటి పాప కూడా వెంటిలేటర్ మీద ఉంది. కంపల్సరీగా మీ ప్రార్థన పెట్టుకోండి. అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఆ పాపను బయటకు వస్తే ఏమవుతుంది, సన్నీ ఒక సాక్షిగా నిలబడతాయి. ఈరోజు నేను ఒక సాక్షిగా ఎలా నిలబడ్డాను, రేపు పొద్దున ఆ బిడ్డ కూడా ఒక సాక్షిగా మనం నిలబడ్డాలని కోరుకుంటున్నాం. కంపల్సరీగా మీ ప్రార్థనను గుర్తుపెట్టుకొని ఆ పాప పేరు సాయి జ్యోతి మనోజ్ఞ, సుజ్యోతి మనోజ్ఞ. ఆ పాప కోసం కూడా ప్రార్థన పెట్టుకొని ఏ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు మాట. చాలా ఖర్చుతో అవుతుంది మాట. ఎందుకంటే హాస్పిటల్లో ఒక 3 రోజులకి ఆల్మోస్ట్ 3.5 లక్షలు ఖర్చు పెట్టాడు పాప. ఆ బిడ్డకు అంత స్తోమత లేకపోయినా తను కష్టపడి చేస్తామని, ఇంకా తనకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇక్కడ రావాలి, ఇంకా దేవుడు ఫైనాన్షియల్ సపోర్ట్ రావాలి. అలాగే ఇంకా మరి ముఖ్యంగా పాప ఆరోగ్యం తొందరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటాం. ఒక 2 నిమిషాలు ఆ పాప కోసం మనం ప్రార్థన చేద్దాం. అయ్యారు ఆ పాప కోసం మీరు ప్రార్థన చేయడం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ సుజ్యోతి మనోజ్ఞ కోసం ప్రార్థన చేద్దాం. అందరూ మీ యొక్క చేతులు మరి దేవుని వైపు చాపి ఆయనకి వీలైతే మోకరించగలిగిన కూడా మోకరించండి. లేని పక్షాన అది ఏం కాదు, కానీ మీ పరిస్థితిని బట్టి దేవుని సమస్తమైన కుమార్తె కోసం ఒక్క నిమిషము సంగమంతా ప్రార్థన చేయాలి. పరిశుద్ధ మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయలేవా, ఆశ్చర్యక్రియలు జరిగించలేవా, స్తోత్రం నాయన, స్తోత్రం. పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో కొనియాడబడుతున్న మా దేవా నీకే స్తోత్రం. నైనా ఇదిగోనైనా ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవా నీకే స్తోత్రం. మరి ముఖ్యంగా ఇదిగోనైనా సన్నీ బ్రదర్ నాయన ఒక కుమార్తె మనోజ్ఞ గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది నాయన. ఇదిగోనైనా మీరు అంగీకరించండి నాయన. ఒక పరిస్థితి ఎరిగిన దేవుడు నాయన. ఇదిగోనైనా ఆ ఊపిరితిత్తుల యొక్క ఇన్ఫెక్షన్ నుంచి విడుదల కలిగించండి ఆయన. బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి నాయన మీరు విడుదల కలిగించండి ఆయన. మీరు సహాయం చేయండి ఆయన. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డనైనా, మీ సేవకుడినైనా, మీ సేవ చేస్తున్న కుటుంబంనైనా సహాయం చేయండి ఆయన. మరి కావలసిన ఫైనాన్స్ పరమైన అవసరాలు మీరే తీర్చమని అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి ఆయన. కృప చూపించండి ఆయన. మరి ముఖ్యంగా వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను, నెమ్మదిని ఇవ్వమని అడుగుతున్నాను ఆయన. ఇదిగోనైనా డాక్టర్స్ వైద్యం చేస్తుండగా అయినా వారికి చక్కని జ్ఞానం ఇవ్వండి. ఎందుకంటే మీ ఇచ్చే జ్ఞానం కావాలైనా. ఇదిగోనైనా తీసుకుంటున్న మెడిసిన్స్ ద్వారానైనా నేను స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నానైనా. ఇదిగోనైనా మాకైతే కావాలని అడుగుతున్నామైనా, కానీ మీ చిత్తమైనా, మీ చిత్తానికి ఎవరు కూడా తలవక తప్పదు కనుకనైనా ఏదైనా మీ చిత్తమునైనా, రాజుల సైతం మంత్రులు సైతం సమస్తమునైనా మీ పాదముల కింద మొక్కాలనైనా. ఇదిగోనైనా మీ చిత్తమే జరగాలనైనా. నైనా కుమార్తెనైనా తీసుకుంటున్న గాలి ద్వారానైనా మీరు స్వస్థత అనుగ్రహించండి. ఆ గాలిని శుద్ధి చేస్తేనైనా ఇంటిలేటర్ ద్వారానైనా ఒక గాలిని పంపించమని అడుగుతున్నాను. మీరు సహాయతను అందించి ఆ కుటుంబానికి తోడుగా ఉండమని నాయన, ధైర్యాన్ని నేనున్నానని ధైర్యం కలిగించి నాయన, విశ్వాసాన్ని కర్త అయిన మీ వైపు చూస్తూ వారి బ్రతికే మనసును దయచేయని సమస్తంలో తోడుగా ఉండమని మీ కుమారుని యేసుక్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని సేవకు కానుకలు సమర్పించుకుందామండి. సమర్పించుకుందాం. దేవుని సేవకు
చివరి ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన సమీర్ బ్రదర్ గారు వచ్చి చేస్తారు. తర్వాత ఆశీర్వాదం మనం ముగించుకుందాం. సమీర్ బ్రదర్ గారు వచ్చి సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాల నిమిత్తం, అలాగే మరి మన అందరము మందిరంలోకి తోడుకొచ్చిన వినయ్ బ్రదర్ గారు వారి సహోదరు నిమిత్తం, అలాగే సుజోత్ మనోజ్ఞ విషయం కూడా ఒక ప్రార్థనలో చేస్తూ అర్పించిన కానుకల నిమిత్తం కూడా ఒక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించారు. సమీర్ బ్రదర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమగా తండ్రి దేవ, ఈ పరిశుద్ధ నామాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభువునైనా మేమందరం ఇక్కడ వచ్చి నిన్ను ఆరాధించటకు, నిన్ను గణపరచటకు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఓ గొప్ప దేవ, మరి ఎంతో మందికి లేని భాగ్యం మాకు దయచేసినామని చూస్తున్నాయ్యా. మనల్ని ఎంతోమంది ప్రభువునైనా నీ యొక్క రుచిని చూడలేక ప్రభువునైనా మరి ఏ చెట్లకు ఏ రాళ్ళకు ముక్కలు ఉంటున్నారు ప్రభావ. కానీ ప్రభువునైనా మమ్మల్ని ప్రేమించి అది మీరు తీసుకొని నిన్ను గుర్తిగా ఎదిపించినందుకు తెలుస్తున్నాను దేవా. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువునైనా మా చిన్న సంఘానికి ప్రభువునైనా మీరు ఈ నుంచి ఆశీర్వాదం తీసుకొని అడుగుతున్నాను తండ్రి. ప్రభావ ముఖ్యంగా ప్రభువునైనా సంగీత కోదులను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డ ప్రభావ మరి ఎంతో మరి ఇబ్బందులు ఈరోజు కుటుంబం మేము ఇబ్బందులతో మరి మీరే ముక్తి స్వస్థపడుతున్నారు. ముక్తి స్వస్థపడి ప్రభావం ప్రతి దినం ప్రభావ మేము అందరం ప్రభావం పాటించే బాధ్యత కుటుంబాలు ప్రభావం ఓదార్చుకున్నారు. ఏం లేదు ప్రభావం ఇబ్బంది పడుతున్న ప్రభావం సమకూర్చే బాధ్యం తండ్రి. ఇంత మీకు తెలిసిన విషయం ప్రభావం ఆయన కుటుంబం స్వస్థపరిచినందుకు ఇక్కడ వచ్చిన మరి నేను ప్రతి మంది జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లి ప్రభావం ప్రభావం. ఈ చర్చ ఆరంభం టైంలో సమయంలో ప్రభావం సన్ని మరి వినయ్ ప్రభావం వచ్చి మరి ప్రభావం చేసి మరి ఎంతో కష్టపడి ప్రభావం దేవాలయాన్ని పనిచేసినందుకు మరి ఎక్కువ విజ్ఞాపనలు చెల్లించినటువంటి ప్రభావం. దేవాలయం ప్రభావం ఆరంభం చేసిన ప్రభావం ఆయన ఎంతో మందికరమైన యాక్సిడెంట్ జరిగింది ప్రభావం. ఆ యాక్సిడెంట్లో ప్రభావం మనకి అందరం చూసిన ప్రభావం కాబట్టి మరి మీరు ఏమనుకున్నాం ప్రభావం ఏమైనా అనుకున్నాం కానీ ప్రభావం ఇష్ట ప్రకారం ప్రభావం మన బిడ్డని ఎలాంటి ఇబ్బంది పడకుండా మరి ఆ మరణంలో నుంచి మరి తీసి ప్రభావం మరి ఇక్కడ మరి వచ్చి ఈ సాక్ష్యం మరి జనంగా చెప్పి కుటుంబాన్ని ప్రభావం ఈ శరీరంలో జ్ఞాపకం చేసుకోమన్నాం. బిడ్డ పట్ల ప్రభావం తల్లిదండ్రుల ప్రభావం జ్ఞాపకం చేసే ఉద్యోగంలో ప్రభావం ప్రతి విషయంలో నడిపిస్తున్నాను ప్రభావం. మరి పైగా తన కుటుంబాన్ని ప్రభావం రక్షించినారు. జీవన ప్రభావం ప్రతి ఒక్కరి ప్రభావం ప్రభావం మీ అర్థంతో ప్రభావం ఇచ్చిన మరి
మందిరానికి మరి ప్రభావం వాడుకుంటాడు మీకు వాడుకున్న ప్రభావం నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు చెల్లించుకున్నాను ఆ ప్రభావం పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చింది, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు ఇది నా ఆనందం. మా ప్రాణం శోధనలో రాశము శక్తి నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆశీర్వాదం తీసుకున్నాండి. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకును, అలాగే ముఖ్యంగా సుజ్యోతి మనోజ్ఞకి కూడా దేవుడు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్.